వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం వేలాది మంది కార్యకర్తలు ప్రజలు తల్లిలాగా 104 ఏరియా మీదుగా కొనసాగుతుంది. ప్రస్తుతం జన సందోహాన్ని చూడవచ్చు. బీఆర్టీఎస్ రహదారి పూర్తిగా నిండిపోయింది. ముఖ్యమంత్రి వెంట వేలాదిగా జనం నడిచి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బీఆర్టీఎస్ నుంచి మొత్తం ఎటువైపు చూసినా రహదారులన్నీ పూర్తిగా జనంతో నిండిపోయిన పరిస్థితిని చూడవచ్చు. ఈ లబ్ధిదారులు ఎవరైతే గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందిన వారు ఉన్నారో అంతా కూడా పెద్ద ఎత్తున తమ నేతను చూడడానికి తరలివచ్చిన పరిస్థితి ఉంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు ఈ రోడ్ షో జరగబోతుంది. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గం మీదుగా ముఖ్యమంత్రి రోడ్ షో జరుగుతుంది. తర్వాత ఉత్తర నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి దక్షిణ నియోజకవర్గం మీదుగా తూర్పు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి కూడా వేలాదిగా ఈ జనం వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని అనుసరిస్తున్నారు. ఇక కేవలం ఒక్క విశాఖ నగరం నుంచే కాదు, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడిని చూడడానికి మేము సైతం సిద్ధం అంటూ కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నంత దూరం కూడా ఆయన ఏదో బస్సు యాత్ర చేస్తున్నారో బస్సు యాత్ర వెళ్తున్న మార్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఒక విధంగా చాలా జుబ్లియంట్ వాతావరణం, ఉత్సాహపూరితమైన వాతావరణంలో పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఉద్యోగానికి గురవుతున్న పరిస్థితి ఉంది. తమ నాయకుడిని నేరుగా చూడడంతో పాటు స్వయంగా ఆయన కలిసి కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. చాలా మంది తమ అభిమాన నాయకుడిని స్వాగతించడానికి తరలివలసిన పరిస్థితి. ఇక్కడి నుంచి కూడా చాలా నెమ్మదిగా రోడ్ షో కొనసాగుతోంది. ఊహించడానికన్నా చాలా ఆలస్యంగా రోడ్ షో జరుగుతున్న పరిస్థితి చూడవచ్చు. ఎక్కడికక్కడ జనసందోహం రోడ్లపైకి రావడంతో వారందరినీ కూడా దాటుకుని వెళ్ళడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం 4-5 కిలోమీటర్లు మాత్రమే ముఖ్యమంత్రి రోడ్ షో చేయగలిగారు. ఇంకా 10 కిలోమీటర్ల పైన రోడ్ షో కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఆలస్యంగా ఈ రోజు మూడంతా కూడా ఎన్నికల మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూసుకోవడానికి సంసిద్ధం అంటూ కూడా క్యాడర్ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించి సింబల్స్ కూడా ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పార్టీ సింబల్స్ పెట్టుకుని మహిళలు ముఖ్యమంత్రి వెంట నడుస్తున్న దృశ్యాలు కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. అడుగడుగునా ముఖ్యమంత్రికి స్వాగతం పలకడంతో పాటుగా పార్టీకి ఒక కొత్త జోష్ రాబోతుంది. గత ఎన్నికల్లో ఈ విశాఖపట్నానికి సంబంధించిన కోర్ సిటీ మొత్తం తెలుగుదేశం గెలుచుకుంది. ఈసారి ఈ మొత్తం 4 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చాలా వ్యూహాత్మకంగా మొదటి నుంచి అడుగులు వేస్తోంది. ఈ రోజు జరుగుతున్న రోడ్ షో ద్వారా ఒక విధంగా పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి సన్నద్ధత కనిపించబోతుంది. పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, క్యాడర్ కావచ్చు, పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అందులో కూడా యువతరం కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు ఆసక్తిని ప్రదర్శించడం ప్రత్యేకంగా కనిపించింది. ఎన్ఓడి జంక్షన్ దగ్గర 100 మంది యువకులైతే రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రిని స్వాగతించారు. ఒక దార్శనికుడు, భవిష్యత్ తరానికి ఒక మంచి నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రిని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధితో పాటుగా ఐటీ తరహా ఇతర విభాగాలు కానీ, పరిశ్రమల్లో పెట్టుబడులు కానీ, వీటన్నిటి మీద కూడా ఫోకస్డ్గా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మరోసారి రావాలని మేము కోరుకుంటున్నామని కూడా యువతరం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా విశాఖ నగరంలో ముఖ్యమంత్రి చేస్తున్న మేం సిద్ధం బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతోంది. అద్భుతమైన వాతావరణం, పెద్ద ఎత్తున జనసందోహం మధ్య చాలా ఉత్సాహభరితంగా ఈ రోడ్ షో జరుగుతుంది. మరో 10 కిలోమీటర్ల పాటు ముఖ్యమంత్రి ఈ మార్గం ద్వారానే రోడ్ షో చేయబోతున్నారు.